మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, తెలంగాణ కోర్స్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. ఈ 2025లో మీకు ఖచ్చితంగా కోర్స్ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో పి ప్రశాంత్ గౌడ సార్ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన పిఆర్ అకాడమీలో బిగినింగ్ డే నుండి టిల్ డే అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది. రైట్, ఉన్నటువంటి 17 టైప్స్ ఆఫ్ పోస్ట్లో క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎవరు అప్లై చేయవచ్చు, ఎవరు అప్లై చేయకూడదు, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన అయితే కల్పించాం. 17 రకాల పోస్టుల గురించి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కమ్యూనిటీలో పోస్టులు లేదు, ఏ పోస్టుకి అయితే ఉన్నాయో లేవు అది కూడా అందించాం. తర్వాత లోకల్, నాన్ లోకల్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ అండి మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెతికితే, ప్లే లిస్ట్కి వెళ్ళి వెతికితే హైకోర్టుకు సంబంధించి ప్లెంటీ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో దట్ షుడ్ బి యూజ్ఫుల్ వీడియోస్. అలాగే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఆఫీస్ సబార్డినేట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అలాగే ఈ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా చేయడం జరిగింది. త్వరలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. రైట్, మరి ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కు అనేక రకాలైన మనసులో సందేహాలు ఉన్నాయి. కొంతమంది ఫోన్ రూపంలో అడుగుతున్నారు, కొంతమంది మెసేజ్ రూపంలో, కొంతమంది కామెంట్ రూపంలో, కొంతమంది అడగాల లేదా అని సందిగ్ధంలో ఉండిపోతున్నారు. రైట్, వాటన్నిటికీ ఈ వీడియో పరిపూర్ణమైన అవగాహన కల్పించి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్క పర్సన్కి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మరి కొంతమందికి కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే 10 మంది షేర్ చేయండి. అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. సో లెట్స్ బిగిన్ ది క్లాస్. రైట్, మరి కోర్సు గురించి అంటే, ఈ కోర్స్ ఏంటి సార్ అంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆన్లైన్ కోర్స్ బెటరా, ఆఫ్లైన్ కోర్స్ బెటరా, లేదా బుక్స్. ఇప్పుడు నేను ఉన్నటువంటి టైంలో మనకైతే ఎగ్జామినేషన్ డేట్ ఏప్రిల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడమ్మా? ఏప్రిల్ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ మినిమం 20 తర్వాత జరుగుతుందంటే మనకి చేతిలో ఇప్పుడు ఒక 80 డేస్ ఉన్నాయి. ఈ 80 డేస్లో మనం ఏ ప్రణాళికతో చదివితే మనకు ఉద్యోగం వస్తుంది. రైట్, మరి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేస్తే ఏప్రిల్లో జరగవచ్చు, లేదా ఎక్స్టెన్షన్ చేయవచ్చు, లేకపోతే ఏప్రిల్లోనే ఎగ్జామ్ జరగవచ్చు. అయితే ఇటువంటి టైంలో నేను ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలా, లేదా ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలా, లేదా బుక్స్ తీసుకోవాలా, లేదా మెటీరియల్ తీసుకోవాలా? ఇది ప్రతి ఒక్క అంటే దీన్నే మనం PDF అంటాం. ఓకే, సో ఇవి తీసుకొని చదవాలి. ఎలా చదవాలి? ఇది ప్రతి ఒక్క పర్సన్కి ఉన్నటువంటి డౌట్స్. సో వీటి గురించే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ టైంలో ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా, ఆన్లైన్ కోచింగ్ బెస్ట్ అంటే, చూడండి, ఆఫ్లైన్లో ఫస్ట్ మనం ఆఫ్లైన్ గురించి మనం మాట్లాడదాం. ఈ ఆఫ్లైన్ వల్ల లాభాలేంటి, మరి నష్టాలేంటి, అలాగే ఆన్లైన్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి. మనకి ఆఫ్లైన్ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, మన తెలంగాణలో ఎక్కడ కూడా కోర్టుకి సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ అయితే ప్రజెంట్ లేవు. ఎక్కడ ఉన్నా కూడా చాలా తక్కువ మంది. ఒకవేళ ఏదైనా ఆల్ కాంపిటేటివ్ రూపంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మినిమమ్ కోర్సుని కంప్లీట్ చేయడానికి 6 మంత్స్ పడుతుంది. అంటే 4 months to 6 months మనకి పడుతుంది. మనకి అన్ని డేస్ ఉన్నాయి, అక్కడ లేదు. సో ఈ టైంలో మనం మొట్టమొదటిసారి కానీ కోచింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు అయి ఉంటే, లేదు ఇంతకుముందు కోచింగ్ వెళ్ళామని కొంత అవగాహన ఉంటుంది. ఇది మొదటిసారి కోచింగ్ తీసుకున్న వారికి అయితే సిలబస్ గురించి అవగాహన చేసుకున్నప్పుడే కొంత సమయాన్ని వృధా అయిపోతుంది. సిలబస్ గురించి తెలుసుకోవాలి. తర్వాత మొత్తం కోర్స్ అంతా ఈ 6 monthsలో 4 months అయిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసిన తర్వాత మనం మార్నింగ్ నుంచి మనం కోచింగ్కి వెళ్తాం. 9 నుంచి 5 వరకు ఏదైతే మనం కోచింగ్ తీసుకుంటామో 5 to 6 మినిమం పర్ డే 8 hours అనేది మన టైమింగ్ అనేది. ఈ 8 hoursలో ఒక చాప్టర్ లేదో 2 chapters మాత్రమే అవుతుంది. సో అలా అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువ వృధా అవుతుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి, అక్కడేమో తక్కువ కంటెంట్. ఇది సమస్యగా నేనైతే ఉన్నదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఆఫ్లైన్ తీసుకుంటారా, ఆన్లైన్ తీసుకుంటారా, బుక్స్ కొంటారా, లేదా మెటీరియల్ 100 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతున్నారు PDFలు, అవి కొన్ని చదువుకుంటారు. అది మీ ఇష్టం.
డెసిషన్ ఈజ్ యువర్. ఓకే, నిర్ణయం అది, తుది నిర్ణయం అనేది, అంతిమ నిర్ణయం అనేది మీదే. కానీ ఆన్లైన్ తీసుకుంటే బెటరా, ఆఫ్లైన్ తీసుకుంటే బెటరా, బుక్స్ కొంటే బెటరా, పీడిఎఫ్ మెటీరియల్ కొంటే బెటర్ అనేది నేను ఏది బెటర్, దేంట్లో పాజిటివ్ ఉంది, దేంట్లో నెగిటివ్ ఉందని నేను మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వారికి అయితే ఇంకోసారి కోచింగ్ తీసుకుంటాం లేదా రివిజన్ చేస్తాం అన్న ఓకే, కానీ ఆల్రెడీ వన్స్ కోచింగ్ తీసుకున్న పిల్లవాడు ఇంకోసారి కోచింగ్కి హైకోర్టు కోసం అయితే వెళ్ళరు. సో కొత్తగా వెళ్తున్న వారికి ఆఫ్లైన్ కోచింగ్ అనేది బెస్టా కాదనేది మీరు తర్వాత నిర్ణయించుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఆన్లైన్ కోర్స్. మరి ఆన్లైన్ కోర్సులో ఎక్కడైనా కంప్లీట్గా ఉన్నాయి. మన ఆన్లైన్ కోర్సులు ఏంటి కావాలి? ఎస్, మనకి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ కావాలి, రైట్. తర్వాత జనరల్ నాలెడ్జ్, ఏటమ్మా జనరల్ నాలెడ్జ్, ఈ 2 సబ్జెక్టులు కదా మనకు ఉన్నాయి. ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అయితే వాళ్ళకి కంప్యూటర్ కూడా కావాలి, రైట్. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ ఎక్కడైతే ఉందో, కోర్స్ ఉందో అక్కడ తీసుకోండి. అంటే ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ మనం తీసుకున్నాం, జనరల్ నాలెడ్జ్ అయితే చాప్టర్ వైజ్ వీడియోస్ ఉండాలి. సో ఉంటే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ కంటెంట్ అంతా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా మీకు నచ్చిన ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. మాదే తీసుకోండి నేను అనట్లేదమ్మా, దట్ ఈస్ డిసిషన్ ఈజ్ యువర్స్, నిర్ణయం మీదే. కానీ మా దగ్గర కోర్స్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, మరి నష్టాలు ఏంటి అనేది నేను చెప్తాను. సో రైట్. సో ఒక ఆస్పిరెంట్కి మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తాము, మా దగ్గర కోర్స్ తీసుకోండి, ఎంతవరకు మేము సపోర్ట్ చేయగలం, గైడ్ చేయగలం నేను క్లియర్గా చెప్తాను. మీకు నచ్చిన తర్వాత నచ్చితే తీసుకోండి, లేకపోతే వేరే ప్లాట్ఫామ్లో తీసుకోండి. లేదా ఆల్రెడీ తీసేసుకున్నారు సార్, మీ గైడ్ లైన్స్ బాగుంది, మీ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతాం అంటే వెళ్ళండి కూడా. డెసిషన్ ఈజ్ యువర్స్, నిర్ణయం మీదే, నాది కాదు. కానీ వాస్తవం అని చెప్తున్నాం, రైట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చూడండి, నేను క్లియర్గా చెప్తాను. మన చేతిలో దాదాపు 80 to 90 days షెడ్యూల్స్ ఉన్నాయి, అంటే 3 months. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 80 days ఉన్నాయి. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే మంచిదే. అయితే మనం ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం వల్ల దీనికి ఏంటంటే నో పర్టికులర్ టైం, ఏంటమ్మా ఒక పర్టికులర్ టైం అనేది అవసరం లేదు. పర్టికులర్ టైం అవసరం లేదు, మీకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు వీడియోస్. ఏ టైంలో మీకు ఖాళీ దొరికితే ఆ టైంలో మీరు వీడియోలు చూడవచ్చు, క్లాస్ వినొచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. పర్టికులర్ టైం అవసరం లేదు, పర్టికులర్ ఎన్ని గంటలే. తర్వాత కొంతమంది ఏంటంటే లైవ్ క్లాసెస్ కావాలంటారు. లైవ్ క్లాస్ వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టైం 1 hour 2 hour per day అవుతుంది. ఆ 1 hour 2 hour క్లాస్లోనే అది వినాలి. ఆ టైం సెషన్ అయిపోతే మరి ఆ క్లాస్ వినలేం, ఎక్కడ కూడా లాస్. సో ఎక్కడ ఈ మన దగ్గర తీసుకున్న రికార్డెడ్ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ టైం అవసరం లేదు, పర్టికులర్గా ఎన్ని గంటలు చదవాలని రూల్ అయితే లేదు. 24/7 మీరు తీసుకున్న కోర్సు మన దగ్గర టోటల్గా అన్ని రకాలమైనటువంటి జాబ్స్కి, ఈ 17 రకాలమైనటువంటి జాబ్స్కి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. కేవలం 1000 రూపీస్కి మేము అందిస్తున్నాం. దీంట్లో ఏంటైతే అందిస్తున్నాం అంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అలాగే కంప్యూటర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే 1000 రూపీస్కి వీడియోస్ అందిస్తున్నాము. అలాగే కంప్యూటర్కి అయితే పీడిఎఫ్ అందిస్తున్నాం, స్ట్రాటజీకి అయితే పీడిఎఫ్. సో కొన్ని దాంట్లో జనరల్ నాలెడ్జ్కి అయితే పీడిఎఫ్ అయితే మేము అందించట్లేదు, అలాగే ఇంగ్లీష్కి అయితే పీడిఎఫ్ అందిస్తున్నాం, రైట్. సో కొన్నిటికి జనరల్ నాలెడ్జ్కి ఒకటే ప్రజెంట్ పీడిఎఫ్ లేవు, అప్లోడ్ చేయలేదు. భవిష్యత్తులో చేసినా చేయవచ్చు, కానీ మాట ఇవ్వట్లేదు. మాట ఇస్తే మనం నిలబెట్టాలి, రైట్. సో కాబట్టి పర్టికులర్ అవర్స్ అవసరం లేదు. సో మన దగ్గర కంప్లీట్ కోర్స్ తీసుకుంటే దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క చాప్టర్ ప్రిపేర్ అయిన తర్వాత 75,000 బిట్స్ అయితే ఇస్తున్నామండి. ఈ 75,000 బిట్ ఒక్కొక్క టెస్ట్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఒక చాప్టర్ మీరు చదివిన తర్వాత క్లియర్గా అవగాహన వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. సో పర్టికులర్ నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే పర్టికులర్ టైం అవసరం లేదు, అలాగే పర్టికులర్ అవర్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం వల్ల నా దగ్గర కాదు ఎవరిదైనా తీసుకోండి, నేను కాదనట్లేదు, కానీ సిలబస్ పైన పరిపూర్ణ అవగాహన కల్పిస్తాం. మేమైతే ఇప్పుడు ఆఫీస్ అపార్ట్మెంట్ పైన సిలబస్ అవగాహన కల్పిస్తున్నాం. ప్రాసెస్ సర్వర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇక్కడ ఉన్నట్టు అన్ని రకాలమైన జాబ్స్కి సిలబస్ పైన అవగాహన కల్పిస్తున్నాం. నెక్స్ట్ ఇంకో సిలబస్ పైన అవగాహన కల్పించిన తర్వాత
ప్రిపరేషన్ ప్లాన్స్ ఏంటమ్మా, ప్రిపరేషన్ ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇస్తున్నాం. ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో చదవాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, మరి ప్రిపరేషన్ టిప్స్ ఏ టాపిక్స్ పైన ఎక్కువ శ్రద్ధ వహించాలి, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్ వస్తుంది, దీని గురించి గైడ్ లైన్స్ అయితే మేము అందిస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆ వీడియో రూపంలో. ఇది బెనిఫిటా కాదా? సో మన దగ్గర కోర్సెస్ బెనిఫిటే. నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్. చూడండి ఇవన్నీ ఆఫ్లైన్లో దొరుకుతుందా మీకు ఒకసారి ఆలోచించండి. హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, విచ్ టాపిక్స్ షుడ్ బి ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, గతంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ పైన నేను ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో వీటిపైన మేము కూడా అవగాహన కల్పిస్తున్నాం. రోజుకి ఎన్ని గంటలు, హౌ మెనీ అవర్స్, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు చదివి మనకు ఉన్నటువంటి సిలబస్ కంప్లీట్ అవుతుంది, ఏ టాపిక్స్ ముందు కవర్ చేయాలి, ఇది పరిపూర్ణమైన అవగాహన కూడా విద్యార్థికి కల్పిస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ చాప్టర్ వైజ్ వీడియోస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం హిస్టరీలో ఒక టాపిక్ విన్నాం, పాలిటీలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి చదివారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి సంబంధించిన మొత్తం చదివిన తర్వాత వేరే టాపిక్స్ మనం వెళ్తాం. ఆ టాపిక్స్ అలాగా కంప్లీట్గా ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఈ ప్రిపరేషన్ ప్లాన్స్లో ఒక టాపిక్తో పాటు ఇంకో టాపిక్ ఎలా లింకప్ చేసి చదవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఈ 75,000 బిట్స్ అన్న చూసారా, దీంట్లో మేము ఏమి ఇస్తున్నామంటే చాప్టర్ వైజ్ బిట్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివారు, లేదా అమెండ్మెంట్ గురించి చదివారు, ఆర్టికల్ గురించి చదివారు, లేదా జాగ్రఫీలోంచి రివర్ సిస్టమ్ గురించి చదివారు, లేదా కాంటినెంట్ గురించి చదివారు, లేదా ఆప్షన్స్ గురించి చదివారు, దేనైనా పర్టికులర్గా ఒక టాపిక్ చదివి ఆ టాపిక్ నుంచి బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే రానున్న ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే దీంట్లో PYQ కూడా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు వస్తుంది. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందా, రివిజన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ క్విక్ రివిజన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ మేము సపోర్ట్ చేస్తాం. తర్వాత ఇవన్నీ అవ్వడం వల్ల ఇంకొకటి బెనిఫిట్ అంటే అతి త్వరలో మేము ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా లైవ్ ఎగ్జామినేషన్ పెడతాం. ఈ లైవ్ ఎగ్జామినేషన్లో ఒక షెడ్యూల్ ఇస్తాం, పర్టికులర్ టాపిక్ ఇస్తాం. ఈ టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మేము ఎగ్జామినేషన్ పెడతాం. ఇలా పెట్టడం వల్ల పిల్లవాడికి ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడిలో అభ్యున్నతి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా స్టూడెంట్ ప్రతి ఒక్క దానిపైన పర్టికులర్ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ గురించి మనం మాట్లాడతాం. బుక్స్ గురించి మనం మాట్లాడితే మనకి జనరల్ ఇంగ్లీష్కి ఒక బుక్స్ తీసుకోవాలి, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ తీసుకుంటే ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ బుక్స్ తీసుకోవాలి. ఈ 12 టైప్స్ ఆఫ్ బుక్స్లో 12 రకాలమైన బుక్స్ తీసుకోవాలి. ఒక్కొక్క బుక్స్ కనీసం 300 to 400 పేజెస్ ఉంటాయి. సో ఈ 300 to 400 అంటే ఆన్ యావరేజ్ 300 వేసిన ఇక్కడ 3,012 రకాల బుక్స్ అంటే 3,600 పేజీలు ఇప్పుడు మీరు చదవాలి. చదివేసి నోట్స్ మెయింటైన్ చేయాలి. నోట్స్ మెయింటైన్ చేస్తున్నా మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడానికి మీ దగ్గర టైం ఉందా ఊహించండి. లేదా మెటీరియల్ కొనేస్తాం, మెటీరియల్ ఒక 300 రూపాయలు ఇచ్చి మెటీరియల్ కొనేస్తాం. చూడండి ఈ 12 బుక్స్లలో 3,600 పేజీలు ఉన్నటువంటి కంటెంట్ ఎంత ఉంటుంది. ఒక 300 రూపాయలు ఇచ్చి మెటీరియల్ కొంటే ఆ బుక్లో ఏముంటుంది ఒకసారి ఊహించండి. సో బాగుంటుంది లేదా నేను మాట్లాడాలి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ టు ఎనీవన్, ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ ఎనీథింగ్. సో జస్ట్ నేను దేని గురించి నిందించలేదు, ఎవరికి ఏం అనట్లేదు. ఎక్కడ వాస్తవం మీరే గమనించాలి. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ థింక్ అనేది మీరు గమనించాలి. సో ఎక్కడ ఏముంటుంది, సో అక్కడ ఏముంటుంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ ప్రాబ్లం ఏముంది, సో ఏది బెస్ట్ అనేది నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. సో ఇప్పుడు బుక్స్ తీసుకున్నా లేదు సార్ 100 రూపీస్కి PDF దొరుకుతుంది, ఈ PDF నేను చదివేసి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి ఇక్కడ 300 పేజీల్లో కవర్ కానిది, ఇక్కడ 3,600 రూపాయల కవర్ కానిది 100 రూపాయల PDF మీరు కొనేసి మొత్తం జనరల్ నాలెడ్జ్ సంబంధించిన PDF 12 బుక్స్ రావాల్సిన 100 రూపాయల PDFలు ఎవడైనా ఇచ్చేస్తే మీరు తీసుకుని వెళ్ళి చదివేస్తే ఉద్యోగం వస్తుందా? సో ఉద్యోగం అనేది
ప్రతి ఒక్క వ్యక్తి ఆస్పిరెంట్ యొక్క జీవితంలో కళ. మరి ఆ కళని సాధించాలంటే మనకి ఎంత దానిపైన సమగ్రమైన ఆలోచన ఉండాలి, ఎంత పట్టు ఉండాలి, ఎలా చదవాలి, దానిపైన నిజంగా పరిపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ అని మొదలు పెట్టాలి. అలా చేసినప్పుడే మీకు ఏదో కూడా మార్కెట్లో దొరుకుతుంది బుక్స్, లేదో సో వాట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ తీసేసుకుంటాను చదివిస్తానంటే దట్ ఈస్ యువర్ డిసిషన్. నాకు చాలా మంది సార్ మీరు మీ దగ్గర మెటీరియల్ లేదా, బుక్స్ లేదంటే వెంటనే ఫోన్ పెట్టేస్తున్నారు. బుక్స్ ఉంటే ఏంటి అవుద్ది, ఒక 100, 200, 300 రూపాయలు నేను బుక్స్ ఇచ్చేస్తున్నాను. ఆ బుక్స్ చదివేసి ఎగ్జామ్ రాకపోతే క్వశ్చన్స్ రాకపోతే చివరికి ఎవరు బ్లేమ్ చేస్తారు, ఎవరు జీవితం పోతుంది, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను ఏది బెస్ట్ అనేది నేను చెప్పాను, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనేది నేను జస్ట్ దేనివల్ల ఏం బెటర్ ఉంటుంది, బెస్ట్ ఏది, అలాగే ఏ దారిలో ప్రయాణిస్తే మీకు మంచి జరుగుతుందని పరిపూర్ణమైన అవగాహన కల్పించే నిర్ణయం మీదే. సో ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంది. సో మీరు దీంట్లో ఏమైనా ఇప్పుడు మనం దీంట్లో ఏమైనా అప్డేట్ చేయాల్సింది అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మేము ఏంటంటే అతి త్వరలో అప్డేట్ చేస్తాం. సో చేసేస్తే మన సంపూర్ణమైన కంప్లీట్ అయిపోతుంది. మేము కోరుకునేది ఏంటంటే నిర్ణయం మీరు తీసుకోండి గట్టిగా. అంటే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం వల్ల 2025లో మీరు అనుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్ అనేది మీ చెంతకి చేరాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చాలు. ఇది నా లక్ష్యం, మీ లక్ష్యం కూడా అదే. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, నా దగ్గర నచ్చితే తీసుకోండి, వీడియోస్ పెట్టాను, నచ్చితే కంటెంట్ నచ్చిందా తీసేసుకోండి, నచ్చలేదు ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్తారు, అక్కడ నచ్చితే తీసేసుకోండి, ఎక్కడైనా కంటెంట్ తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీ అంతిమ లక్ష్యం ఏంటంటే 2024లో 25లో మీరు అనుకున్న లక్ష్యం అంటే గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మీ చేతికి చెందుతుందా, మీ చెంతకి చేరుతుందా లేదనేది ఆలోచించండి. సో అది మీకు మీ దగ్గరికి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీకు సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి దారిలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఆలోచన ఇప్పుడు మీదే. ఆలోచన చేసిందనే దానికి ఆచరణలో పెట్టండి. రైట్. ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తగ్గట్టు కట్టుబడి ఉండండి. మీరు ఎవరి దగ్గర కోర్స్ బుక్స్ తీసుకుంటారు మీ ఇష్టం, మెటీరియల్ తీసుకుంటారు మీ ఇష్టం, లేదా ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారు మీ ఇష్టం, ఆఫ్లైన్కి వెళ్తారు, మీ ఎవ్రీథింగ్ ఈ చాయిస్ ఇస్ యువర్స్. నేను చాయిస్ నాది అనొచ్చట్లేదు, కానీ దేనివల్ల ఏ బెనిఫిట్ ఉంటాయి, దేనివల్ల ఏ నష్టాలు ఉంటాయి అనేది నేను చెప్పాను. నష్టాలు ఏంటి లేవండి. ఎక్కడైనా ఎడ్యుకేషన్ వ్యవస్థలో నష్టమైతే ఏం లేదు. మన నిర్ణయం బట్టే అక్కడ వచ్చినటువంటి, ఇప్పుడు నేను బుక్స్ చదివానండి, కొన్ని క్వశ్చన్స్ నేను కొన్ని టాపిక్స్ కవర్ చేసిన, ఆ కొన్నిట్లో నాకు వచ్చిందంటే నేను ఎగ్జామ్ రాస్తాను. ఇంకోటి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాడు, ఆన్లైన్ కోర్స్ తీసుకున్న తర్వాత రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసి ప్రతిదీ బాగా చదువుకుని ఎగ్జామ్ రాశాడు, మంచి మార్క్ వచ్చింది, జాబ్ వచ్చిందండి. సో అంతే, నిర్ణయం మీదే. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయంలో ఆలోచనలో ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని తగ్గట్టు ఆచరణలో పెడితే ఈజీగా జాబ్ అనేది వస్తుంది. కష్టపడాలి ముందు. శ్రమ అనేది మీకు ఆయుధం మారితే విజయం అనేది బానిస అవుతుంది. సో అందరూ చెప్పినటువంటి సూక్తి ఇది. కాబట్టి ప్రయత్నించండి. సో ఏది బెస్ట్ కోర్స్ అనేది ఆలోచించండి. మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోండి, కానీ టార్గెట్ మర్చిపోవద్దు. 2024 ఖచ్చితంగా మీ చేతిలో గవర్నమెంట్ జాబ్ ఉండాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలి. గవర్నమెంట్ రిజిస్టర్లో మీరు సైన్ చేయాలి, లేదా థంబ్ అయినా వేయాలి. ఇది మీ యొక్క లక్ష్యం. నా లక్ష్యం కూడా అది. మరి దానికోసం పోరాడితే అదే ఆలోచనలు ఉంటే మన దగ్గర కోర్స్ చేసుకుంటే అతి త్వరలో మేము ఏంటంటే ఒక డిజైన్ ప్రోగ్రామ్, గైడ్ లైన్స్ ప్రోగ్రామ్స్ అని తీసుకొస్తున్నాము. కోర్స్ తీసుకున్న వారందరికీ అది ఫ్రీగా అయితే మేము అందిస్తున్నాం. దాంట్లో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది దాంట్లో రెగ్యులర్గా మేమైతే సో షెడ్యూల్ బట్టి దాని ప్రకారం మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో దిస్ ఈస్ ద వే ఆఫ్. సో ఇప్పుడు మీకు ఏంటి అందించను, చాలామంది అనేక రకాల సార్ మీ దగ్గర పీడిఎఫ్ లేదా, బుక్స్ లేదా, ఎన్ని కామెంట్స్, ఎన్ని మెసేజ్, ఎన్ని ఫోన్స్, సో వాటన్నిటికీ సమాధానం తెలియపరచడానికి ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నిర్ణయం మీదే. మీ అంతిమ నిర్ణయంతో పాటు మీ ఆచరణలో పెట్టండి, ఖచ్చితంగా ఉద్యోగం సాధించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్. మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఈ ప్రశాంత్ గౌడ సార్, ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.